అంగవైకల్యంతో బాధపడుతున్న మీ చిన్నారులకు అన్ని రకాల థెరపీలను అందిస్తూ ఆత్మవిశ్వాసం పెంపొందేలా మీ చిన్నారుల ప్రతి అవసరాన్ని సమీక్షిస్తుంది సమీక్ష స్పెషల్ స్కూల్ జ్యోతినగర్, కరీంనగర్ మరియు గోదావరికని. హాస్టల్ సౌకర్యం కలదు. అడ్మిషన్స్ కోసం మీ కొమిటెడ్ జ్యోతి శ్రీనివాస్ సమీక్ష స్పెషల్ స్కూల్. ఈ రోజు కరీంనగర్ లోని మహాశక్తి దేవాలయంలో షోడశ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి. సో 16వ వార్షికోత్సవ వేడుకలు. సో కరీంనగర్ లోనే చాలా ప్రాచుర్యం పొందిన దేవాలయం మహాశక్తి దేవాలయం. మహాదుర్గ, మహాలక్ష్మి, సరస్వతి అమ్మవార్లు ముగ్గురు కూడా ఒకే చోట కొలువై ఉన్నారు ఈ దేవాలయంలో. సో త్రిశక్తి దేవాలయంగా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందింది ఈ దేవాలయము. సో రోజు రోజుకి దినదిన అభివృద్ధి చెందుతుంది. ఎక్కడెక్కడి నుంచో భక్తులు చాలా మంది ఈ దేవాలయానికి విచ్చేస్తూ ఉంటారు. సో కోరిన కోరికలు నెరవేర్చే దేవాలయంగా చాలా ప్రసిద్ధి పొందింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చొరవతో దేవాలయం మరింత అభివృద్ధి చెందుతా ఉంది. సో ఇప్పటికి 15 సంవత్సరాల నుంచి నిరంతరం భక్తులు వస్తూనే ఉంటారు. ప్రతి సంవత్సరం ప్రతి పండుగలు కూడా ఇక్కడ ఘనంగా నిర్వహించబడతారు. వసంత పంచమి, అదే విధంగా ఉగాది రోజున, శ్రీరామనవమి, ప్రతి ఒక్కటి అమ్మవార్లకు అభిషేకాలు, ప్రతి ఒక్క ఉత్సవాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. సో ఈ సంవత్సరం ఈ ఉత్సవాలన్నీ కూడా సో విద్యారణ్య భారతీ స్వామి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. స్వామివారు నిన్ననే కరీంనగర్ కి రావడం జరిగింది. స్వామివారి ఆధ్వర్యంలోనే మార్నింగ్ నుంచి హోమాలు, అభిషేకాలు కూడా జరుగుతూ ఉన్నాయి. సో మాతో పాటు మీరు కూడా అమ్మవార్లను దర్శించుకుందరు రండి. సో చూస్తున్నారు కదా, మహిళా భక్తులు అందరూ కూడా ఇక్కడ నిమ్మకాయ దీపాలు వెలిగిస్తున్నారు. ఇది పత్రి చెట్టు. సో ఈ చెట్టు కింద అమ్మవారికి అందరూ కూడా నిమ్మకాయ దీపాలు వెలిగించి కోరిన కోరికలు కోరుకుంటే నెరవేరుతాయంటూ కూడా ఇక్కడ భక్తుల ప్రగాఢ విశ్వాసం. సో ప్రతి శుక్రవారం ఇలా నిమ్మకాయ దీపాలు వెలిగిస్తూ ఉంటారు చాలా మంది మహిళలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి. సో చూడొచ్చు విజువల్స్ లో కూడా. సో భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. మార్నింగ్ నుంచి అభిషేకాలు, హోమాలు ఈ రోజు ఉదయం 4:30 నుంచి స్టార్ట్ అయ్యాయి. సో విద్యారణ్య భారతీ స్వామి గారి ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ రోజు అమ్మవార్లందరినీ కూడా దర్శించుకుని ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం. తప్పకుండా ఎవరైనా తెలియకున్నా కూడా షోడశ వార్షికోత్సవ వేడుకలకు తప్పకుండా అందరూ కూడా విచ్చేయండి.